రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు పడబోతుంది. కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరిలోని గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయాలన్న 2 దశాబ్దాల కల సాకారమైతేనో ఆసనమైంది. ఇక్కడ బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియ ఈ ప్రయోగాత్మక ఇప్పటికే విజయవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే. కాపులను పవన్ కళ్యాణ్కి దూరం చేయాలన్న కుట్రలు పారవు. జనసేన నేత ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ధ్వజం. నేరస్తులుగానే చూడాలి తప్ప వాళ్ళ కులం చూడకూడదని, నేరం చేస్తే ఎవరినైనా చట్ట ప్రకారం శిక్ష పడాలని తమ ఉద్దేశం అని జనసేన నేత ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళని ఏమీ అనొద్దని చెప్పడం మేము ఉద్దేశం అని వైకాపా నేతలు ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి కాపు కాబట్టి కాపులు చంపేస్తున్నారు, చంపిన వ్యక్తి కాపు అయితే కాపులు హింసించేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు అన్నటువంటిది హైలైట్ చేసింది. ఇంకొకటి దూకుడు పెంచిన సిట్ అంటూ సాయికృష్ణ తల్లి బంధువులను ప్రశ్నించిన దర్యాప్తు బృందం కృష్ణలంక ఠాణా పరిశీలన సిబ్బంది వాంగ్మూలాలు నమోదు. ఇందులో అసలు సిసలైన హెడ్డింగ్ పెట్టాల్సిన వార్తను జాగ్రత్తగా బాక్సులో పెట్టారనమాట. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును కీలక ఆధారం కావాల్సిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు మాయమైనవి. స్టేషన్ పూర్వ సీఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే వీటిని తొలగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్టి విషయాన్ని గుర్తించినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యే దృశ్యాలు 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. కానీ కృష్ణలంక స్టేషన్లో దాదాపు ఏడాది పాటు ఎన్వీఆర్లో నమోదైన దృశ్యాలను తొలగించారు. సాయికృష్ణ అదృశ్య వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా స్థానిక టెక్నీషియన్ని పిలిపించి ఈ దృశ్యాలను తొలగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు.